ఓం నమ శివాయ. మనం ఇప్పుడు తిరుమలలో ఉన్న అరుణాచలేశ్వర టెంపుల్కి వచ్చాము. అంటే మన శివ టెంపుల్. ఇది తమిళనాడు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వినాయకుడు కామన్ కదా, వినాయకుడు టెంపుల్ దాటి ముందరికెళ్ళగానే వ్యూలా ఉండిందండి గుడి ఎంట్రీ. అసలు ఇవన్నీ దేనికి అమ్ముతున్నా నాకు అర్థం కూడా కాలేదు. లోపల లడ్డూ ప్రసాదం ఉంది కదా. మనము ఇప్పుడే టెంపుల్కి ఎంటర్ అయ్యాము. అండ్ అది ఈ విధంగా ఉంది. ఇలా టెంపుల్లో ఉన్నంతసేపు ఆ ఓం అనే సౌండ్ మాత్రం పిచ్చిలేసింది భయ్యా. అంత ఎండలో కూడా కూర్చుంది అక్కడ. సూపర్. గుళ్ళోకి ఎంటర్ అయిపోయాము. అండ్ నా రైట్ సైడ్ కోనేరు ఉంది భయ్యా, మామూలుగా లేదు. ఒకసారి చూడండి. భక్తులు ఆ ఎండకి వేడికి ఇబ్బంది పడకుండా ఇక్కడ ఫ్యాన్లు పెట్టారు. నాకు చాలా బాగా అనిపించింది. ఈ వేలో నియర్లీ ఒక 20 minutes నడిచామండి. 20 minutes నడిచిన తర్వాత టెంపుల్కి ఎంటర్ అయ్యాము. ఇదే పెద్ద టాస్క్ అనిపించింది నాకైతే. వామ్మో, బట్ ఆ ఫీల్ మజా ఉంటుంది. ఈ గుడి స్టోన్స్ మీద ఏమో మంత్రాలు రాస్తున్నాయండి. ఇవి నాకు అర్థం కాలేదు, కానీ చూడడానికి బాగున్నాయి. వీడియో తీసి చూడండి. ఏమన్నా ఆర్కిటెక్చర్ అబ్బాయి, అదిరిపోయింది అసలు. ఈ పాయింట్ నుంచి దేవుడి దగ్గర పోవడానికి మాకు ఈజీగా 1 hour టైం పట్టిందండి. ఫస్ట్ వినాయకుడితో స్వాగతం ఇచ్చారు. మనం వెళ్ళింది జనరల్ దర్శనం అండి. ఇక్కడ వీళ్ళు ఫాస్ట్ పోతున్నారు కదా, స్పెషల్ దర్శనం 50 rupees టికెట్. ఈ క్రౌడ్లో నిల్చలేక స్పెషల్ దర్శనం లైన్లోకి దుంకేసాం. చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. ఇక్కడ ఈ దీపాలు, వాటికి ఎదురుగా ఏంది సడన్గా పంతులు చిత్రం దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే టెంపుల్ లోపల అన్ని ఇలా చాలా ఐడియల్స్ ఉన్నాయండి. అండ్ మధ్యలో ఆ శివలింగాలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సూపర్ అనిపించింది అసలు. అన్ని చూసుకుని ఇట్లనే మస్తు మంది దేవులు ఉన్నారు. అలా పేరు మంది తెలియదు, తమిళ రాసి ఉన్నాయి. బట్ అన్నీ ఒకసారి క్యాప్చర్ చేసిన చూపిద్దామని మీ అందరికీ. చూసి ఎంజాయ్ చేయండి. గతం బయటకు వచ్చి అలా అని ఒక సీనరీ మొత్తం ఒక వీడియో చూశాను. అండ్ నేను స్టాప్ ఒక చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కింద కూర్చొని 108 times ఓం నమః శివాయ ధ్యానం చేస్తే మన పూర్వజన్మ జరిగినవన్నీ మనకు గుర్తొస్తాయంట. ఇక్కడతో అయిపోలేదు, అసలు మ్యాటర్ సెకండ్ పార్ట్లో ఉంది. వెయిట్ అండ్ సీ. ఈ వయసులో ఎన్ని బరుబాదలు మోస్తున్నాడు పాపం భయ్యా. దేవుడి దర్శనం అయిపోయింది. ఇప్పుడు గిరి ప్రదర్శన చేస్తున్నాం. గిరి ప్రదర్శన అంటే ఏం లేదండి, 9 లింగాలు ఉంటాయి. ఆ 9 లింగాలు కవర్ చేయాలి. అది కవర్ చేయాలంటే 14 kilometers తిరగాలి. ఆయన ఈచ్ అండ్ ఎవరి లింగాన్ని మీకు చూపిస్తాను, చూడండి. మీరు ఎంజాయ్ చేయాలి. చాలా బాగుంటుంది ఈ రైడ్. ఆ 9 లింగాల రూట్ మ్యాప్. ఫస్ట్ లింగం వచ్చేసి ఇదే, ఇంద్రలింగం. బాయ్స్ ఏమని చిల్లవచ్చు రైడా. దిస్ ఈజ్ సెకండ్ వన్, అగ్నిలింగం. 2 to 3 kilometers నచ్చాం భయ్యా. ఆన్ ది వేలో ఈ రేడియోలు చాలా కనపడ్డాయి. కొంచెం పాడుకుని టైం పాస్ చేసాము. థర్డ్ వన్, యమలింగం. నాగరాజు దర్శనం ఇచ్చాడు. నిరుతిలింగం. నైట్ అవ్వడం వల్ల మిగతా టెంపుల్స్ క్లోజ్ చేశారు. బట్ స్టిల్ నేను చూపిస్తాను మీకు, చూడండి. వరుణలింగం. వాయులింగం. నెక్స్ట్ లింగం కోసం వెళ్ళే దారిలో ఒక స్పెషల్ స్పాట్ చూసాము. ఇది చాలా అంటే చాలా స్పెషల్ స్పాట్ అండి. ఏమన్నా కోరుకొని ఈ హోల్ నుంచి బయటకు వస్తే ఆ కోరిక తీరుతుందంట. ఎంత లావన వలన బయటకు వచ్చేస్తారంట. అదే స్పెషాలిటీ. అండ్ ఇది నేను చేయలేకపోయానండి, చాలా క్రౌడ్ ఉండింది. అండ్ మజా అనిపించింది భయ్. సారీ, కుబేరలింగం మిస్ అయ్యాము. బట్ దిస్ ఇస్ లాస్ట్ వన్, ఈశాన్యలింగం. అండ్ చాలా అంటే చాలా బాగుండింది. కరెక్ట్ టైంలో లైటింగ్, ఒక హై ఫీల్ వచ్చింది. ఈ 9 లింగాలు 14 kilometers కవర్ చేసుకొని ఫస్ట్ దర్శనం చేసిన లింగం దగ్గరికి వచ్చి మొక్కుకొని వెళ్ళిపోయాం. తర్వాత ఒక మాత్రం కలిసాం. శివశ్రీ తియనేశ్వరి అమ్మ ఆశ్రమానికి వచ్చాము. అంటే చాలా బాగుండింది. అది చాలా ఫేమస్ కూడా. ఇక్కడ చాలా మంది వచ్చారు. నియర్లీ ఒక 50-60 members వచ్చారు. లోపలికి వెళ్ళి చూస్తే ఇలా ఉందని స్పాట్ అంతా. ఫారినర్స్ కూర్చున్నారు, ధ్యానం చేస్తున్నారు. చాలా బాగుండింది. అమ్మని కలిసి వెళ్ళిపోయాము. కంప్లీట్.